అంటే కౌరవులు పాండవులు కలిసి ఆడుకుంటూ ఉండగా వాళ్ళ యొక్క బంతి వెళ్ళి ఒక నూతిలో పడిపోయిందనమాట. ఆడుకునే బంతి ఆ నూతిలో పడిపోయేటప్పటికి వాళ్ళు ఏం చేస్తున్నారంటే నూతి బయట నుంచి చూస్తున్నారు. ఆ బంతి ఎలా తీయాలి అనేటటువంటి కంగారు పడుతున్నారు అనమాట. అయ్యో బంతి పడిపోయింది అనుకుంటున్నారు వాళ్ళు. అందులోకి అది ఎక్కడుంది, అది బావి ద్రోణుడు ఉండే ఇంటి సమీపంలో ఉంది. అప్పుడు ద్రోణుడు వచ్చి చూశాడు. చూసి ఏమిటి అని అడిగాడు. మా బంతి పడిపోయింది ఇందులోను అని చెప్పి అంటే, సరే మీ బంతి నేను తీస్తాను అని చెప్పి ద్రోణుడు ఏం చేశాడంటే ఆ బంతిని తన యొక్క శక్తుల వల్ల ఆ బంతిని బయటకు తీసి ఇచ్చాడనమాట. ఒక గడ్డి పరక మంత్రించి దాన్ని అలాగే నెమ్మదిగా పైకి తీసి ఆ బంతి ప్లస్ అతను ఉంగరం కూడా వేసాడు అందులో. ఆ ఉంగరాన్ని కూడా తీసి ఇచ్చేటప్పటికి ఈ పిల్లలు ఆశ్చర్యపోయారనమాట. ఆశ్చర్యపోయి వెళ్ళి ఈ విషయాన్ని భీష్ముడితో చెప్పారు. భీష్ముడితో ఎప్పుడైతే చెప్పారో భీష్ముడు కూడా చాలా ఆశ్చర్యపోయాడట. అంటే బంతి అలాగే